జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. ఎక్కడి వరకు చదువుకున్నామయ్యా అంటే, ఖరదూషణులు శ్రీరాముణ్ణి వధించటానికి బయలుదేరారు. ఎన్ని అశుభ సూచకములు ఎదురైనా కూడా వాళ్ళు ఆగలేదు. శ్రీరాముడికి, లక్ష్మణుడికి, సీతమ్మ తల్లికి శూర్పణఖ అన్యాయం తలపెట్టింది. ఏంటి అంటే, వాళ్ళ ముగ్గురు రక్తం నాకు కావాలి, నేను తాగాలి అని చెప్పి వెళ్ళి వాళ్ళ అన్నల్ని ప్రార్థించలా, చెప్పిందంతే. నాకు వాళ్ళ రక్తం కావాలి, వాళ్ళని చంపి నేను తాగుతాను అని చెప్పింది. మరి అసలే పాపం ముద్దుల గారాల పట్టి శూర్పణఖ, ఆవిడ అడిగితే చేయకుండా ఉంటారా అన్నలు? మొదలుపెట్టారు. 14 మందిని పంపించాడు కరుడు. 14 మంది యోధుల్ని సంహరించాడు శ్రీరాముడు. ఇంకా ఇలా అలా కాదని చెప్పి తన 14,000 మంది సైన్యంతో కలిసి తన తమ్ముడు దూషణుడితో కలిసి బయలుదేరాడు. ఇప్పుడు శ్రీరాముడు ఎలా ఉన్నాడు అని మనం చదువుకున్నాం. ప్రళయ కాలంలో రుద్రుడు ఎలా ఉంటాడో శ్రీరాముడు అలా ఉన్నాడని మనం నిన్నటి వరకు చదువుకున్నాం. ఇవాళ అరణ్యకాండలో 25వ సర్గం మనం చదువుకుంటున్నాం. రాక్షస యోధులు శ్రీరామునిపై దాడికి దిగుట, ఆ ప్రభువు వారిని హతమార్చుట. కరుడు తన ముందు భాగమున నడుచుచున్న యోధులతో గూడి ఆశ్రమమునకు చేరి శత్రు సంహార సమర్థుడై రణావేశములో ధనుర్ధారి అయ్యున్న శ్రీరాముని గాంచెను. అతడు రాముని జూచిన పిదప విల్లంబులను చేబూని ధనుష్టంకారమునర్చుచు రథమును రామునకు ఎదురుగా పోనిమ్ము అని సారథిని ఆదేశించెను. కరుని ఆజ్ఞను అనుసరించి సూతుడు గుర్రములను అదిలించుచు మహాబాహువైన శ్రీరాముడు ఒంటరిగా ధనుష్టంకారము గావించుచు నిలిచియున్న ప్రదేశమునకు రథమును నడిపెను. సమర సన్నద్ధుడయ్యున్న ఆ కరుని గాంచి సేనగామి మొదలగు రాక్షస సచివులు అందరును బిగ్గరగా సింహనాదములను నచ్చుచు అతని చుట్టూను చేరి నిలబడిరి. ఆ రాక్షసుల మధ్య రథమునందున్న కరుడు ఆకాశమున తారల మధ్య ప్రకాశించుచున్న అంగారకుని వలె శోభిల్లుచుండెను. అంతటా ఆ కరుడు యుద్ధభూమి యందు సాటిలేని పరాక్రమశాలి అయిన రాముని నొప్పించుటకు ఆయనపై 1000 బాణములను ప్రయోగించి అట్టహాసముతో మహానాదమునర్చెను. పిమ్మట ఆ రాక్షస యోధులెల్లరును కోపోద్రిక్తులై శత్రు భయంకరమైన ధనువును ధరించి అజేయుడైన ఆ రామునిపై నానా విధములగు ఆయుధములను ప్రయోగించిరి. ఇంకను వారు ఆ యుద్ధమున రోషముతో విజృంభించి ఇనుప గుదియలు, కత్తులు, శూలములు, ఈటెలు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు మొదలగు వానిని శ్రీరామునిపై విసిరివేసిరి. మహామేఘముల వలె ఒప్పుచు మిగుల బలశాలురైన ఆ రాక్షసులు గర్జించుచు రథములపై, గుర్రములపై, కొండల వలెనున్న ఏనుగులపై అధిష్ఠించి కాకుత్సుడైన శ్రీరాముని చంపబూని కథన రంగమున ముందునకు ఉరికిరి. ఒక మహాపర్వతముపై మేఘములు వర్షధారలను కురిసినట్లు ఆ రాక్షస యోధులు శ్రీరామునిపై బాణములను వర్షించిరి. పిదప క్రూరులైన ఆ రాక్షసులు శ్రీరాముని చుట్టుముట్టిరి. సముద్రము నదీ ప్రవాహములను వలె శ్రీరాముడు ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధములన్నింటినీ తన నిశిత శరములచే నిరోధించెను. అగ్ని జ్వాలల వలె వెలుగులను విరజిమ్ముచున్న వజ్రాయుధములు ఎంతగా ఖండించుచున్నను నిశ్చలముగా నుండెడి మహాపర్వతము వలె ఆ రాక్షసులు తీవ్రములైన ఆయుధములచే తన శరీరమును ఎంతగా గాయపరచినను శ్రీరాముడు ఏ మాత్రము వ్యధ చెందలేదు. రాక్షసుల ఆయుధముల తాకిడికి ఆ రఘురాముని అవయవములన్నీయును రక్తసిక్తములాయెను. అప్పుడు ఆ మహావీరుడు సంధ్యాకాలమున ఎర్రబారియున్న మేఘములచే పరివృతుడైన సూర్యుని వలె తేజరిల్లెను. ఒంటరిగానున్న శ్రీరాముని 14,000 మంది రాక్షస యోధులు చుట్టుముట్టుగా చూచి
దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మొదలగు వారందరూ మిగుల ఖిన్నులైరి. అంతట శ్రీరాముడు మిక్కిలి క్రుద్ధుడై తన ధనువును మండలాకారముగా చేసి ఆ రాక్షసులపై వందల వేల కొలది పదునైన బాణములను వదిలెను. యుద్ధమున శ్రీరాముడు అవలీలగా ప్రయోగించిన ఆ శరములు వారింపశక్యముగానివి, యమదండము వలె భయంకరములైనవి, లక్ష్యమును ఛేదించు వరకును సూటిగా సాగిపోవునవి. వాటి ధాటికి శత్రువులు తట్టుకొనలేకుండిరి. శ్రీరాముడు అనాయాసముగా శత్రు సైన్యములపై ప్రయోగించిన ఆ అస్త్రములు యముని కాలపాసముల వలె రాక్షసుల ప్రాణములను హరించెను. ఆ శరములు రాక్షసుల దేహములను ఛేదించి రక్తసిక్తములై అంతరిక్షమునకు చేరి అగ్ని జ్వాలల వలె విరాజిల్లెను. శ్రీరాముని యొక్క ధనుర్మండలము నుండి అత్యుగ్రములైన లెక్కలేనన్ని బాణములు రాక్షసుల ప్రాణములను హరించుటకై బయల్వెడలినవి. శ్రీరాముడు యుద్ధమున తాను ప్రయోగించిన ఆ బాణములచే రాక్షసుల యొక్క వందల వేల కొలది ధనస్సులను, ధ్వజ పతాకములను, కవచములను, శిరస్సులను, ఆభరణములతో కూడిన బాహువులను ముక్కలు ముక్కలు గావించెను. ఆ రఘువరుడు శత్రు రథములను ముక్కలు గావించుచు ఆభరణములు కలిగియున్న రథాశ్వములను, సారథులను, గజముల నదిరోహించిన యోధులను, అశ్వములను, అశ్వములపైనున్న సైనికులను, కాల్బలములను హతమార్చెను. శ్రీరాముని యొక్క నాళిక బాణములకు, ఇనుప శరములకును, మిగుల పదునైన కొనలు గల వికర్ణి బాణములకు తీవ్రముగా గాయపడిన ఆ నిశాచరులు దీనముగా ఆర్తనాదములు గావించిరి. రఘువీరుడు నిశితములైన తన బాణములచే ఆ రాక్షసుల ఆయుపట్టులను ఛేదించెను. అప్పుడు వారు విలవిలలాడుచు దావాగ్నికి దగ్ధమై నిస్తేజమైన వనము వలె సుఖ శాంతులకు దూరమైరి. కొంతమంది మిక్కిలి బలశాలురైన రాక్షస వీరులు రామునకు అభిముఖులై తమ యొక్క మహాయుధములైన శూలములు, ఖడ్గములు, గండ్ర గొడ్డళ్ళు మొదలగు వాటిని ఆయనపై విసిరిరి. మహాబాహువైన రఘువీరుడు ఆ ఆయుధములను తన శర పరంపరచే అడ్డుకొని వారి కంఠములను ఖండించెను, ప్రాణములను హరించెను. ఆ రాక్షసుల కవచములు, ధనస్సులు ముక్కలు ముక్కలు కాగా తలలు తెగిపోగా వారి ముండెములు గరుత్మంతుని రెక్కల వాయు వేగమున నేలగూలిన మహావృక్షముల వలె భూమిపై పడిపోయెను. చావగా మిగిలిన రాక్షసులు రాముని శరముల తాకిడికి తాళలేక విషణ్ణవదనులై కరుని శరణు జొచ్చుటకై ఆయన కడకు పరుగులు తీసిరి. అంతట దూషణుడు వారినందరినీ కూడగట్టుకొని ఓదార్చి యుద్ధావేశముతో యముడు ప్రళయరుద్రుని కడకు వెళ్ళినట్లు శ్రీరాముని మీదకి పరుగెత్తెను. రణరంగము నుండి తిరిగి వచ్చిన రాక్షసులు దూషణుని అండచూచుకుని నిర్భయులై సాహసముతో మద్ది చెట్లను, తాటి చెట్లను, పెద్ద పెద్ద బండలను, ఆయుధములను గొని రామునితో పోరాడుటకై మిగుల వేగముగా కథన రంగమునకు కదిలిరి. మహాబలశాలురైన ఆ రాక్షసులు శూలములను, ఇనుప గుదియలను, ధనువులను చేబూని రణరంగమున నిలిచి శ్రీరామునిపై శరములను తదితరములైన ఆయుధములను నిరంతరముగా ప్రయోగించిరి. ఇంకను వారు వృక్షములను, పెద్ద పెద్ద శిలలను ఆయనపై కురిపించిరి. మరల ఆ రాక్షస యోధులకు శ్రీరామునకు మధ్య అద్భుతమైన సంకుల సమరము గగ్గురుపాటు గలిగించుచు మిక్కిలి భయంకరముగా జరిగెను. ఆ రాక్షసులు ఎంతయు క్రుద్ధులై అన్ని వైపుల నుండి శ్రీరాముని చుట్టుముట్టిరి. ఆ రాక్షసులు అన్ని దిశలయందును వ్యాపించి ఈటలతో విజృంభించుచు శరవర్షములను కురిపించుచుండుటను మహాబలశాలి అయిన శ్రీరాముడు గమనించెను. వెంటనే ఆ మహావీరుడు భీకరనాదమునర్చి దివ్య కాంతులను కలిగియున్న గంధర్వాస్త్రమును వారిపై ప్రయోగించెను.
అప్పుడు మండలాకారమునున్న ఆ ధనస్సు నుండి వేల కొలది బాణములు బయల్వెడలినవి. అవి దశ దిశలను పూర్తిగా కప్పివేసినవి. శ్రీరాముడు శత్రు భయంకరములకు పదునైన బాణములను తూణీరముల నుండి తీసుకొనుట గాని, సంధించుట గాని, వాటిని ప్రయోగించుట గాని ఆ రాక్షసులు గుర్తింపలేకుండిరి. అవి తమను తాకి గాయపరిచినప్పుడు మాత్రమే వాటి విషయము ఆ రక్కసులకు తెలియచుండెను. శ్రీరాముని బాణ పరంపర సూర్యునితో సహా ఆకాశమును పూర్తిగా కప్పివేయగా అంతటను చీకట్లు అలముకొనెను. ఆ శరములన్నీయును శ్రీరాముని ముఖము నుండియే వెలువడుచున్నవా అనునట్లు గోచరించుచుండెను. ఏ మాత్రము వ్యవధి లేకుండా వచ్చి పడుచున్న బాణముల దాటికి వారు ఆ క్షణముననే ఒక్కుమ్మడిగా మరణించుటయు, అదే క్షణములోనే నేల కొరుగుటయు జరుగుచుండెను. లిప్త కాలములోనే ఆ కళేబరములతో రణభూమి నిండిపోవుచుండెను. ఆ రణభూమి యందు ఎచ్చట చూచినను వేల కొలది రాక్షసులు చెల్లాచెదురుగా పడియుంటిరి. వారిలో కొందరు కొన ఊపిరితో ఉండిరి, కొందరి తలలు తెగిపడియుండెను, కొందరి శరీరములు చిన్న భిన్నములై ఉండెను, మరికొందరి తనువులు చీల్చబడి ఉండెను, పెక్కుమంది చచ్చిపడి ఉండిరి. శ్రీరాముని బాణముల దాటికి తలపాగాలు గల శిరస్సులు, భుజ కీర్తులు గల బాహువులు, వివిధములగు ఆభరణములు గల తొడలు, మోకాళ్ళు వేరువేరుగా పడియుండెను. గుర్రములు, మదపుటేనుగులు, రథములు ముక్కలు ముక్కలై నేలపాలయ్యుండెను. నానా విధములైన చామరములు, వీవనలు, ఛత్రములు, ధ్వజములు చిన్నాభిన్నములై అచట పడియుండెను. చిత్ర విచిత్రములైన శూలములు, అడ్డకత్తులు, ఖడ్గములు, ఈటెలు, గండ్ర గొడ్డళ్ళు, వివిధాకారములు గల శరములు ముక్కలు ముక్కలై అందంతటను పడియుండెను. పెద్ద పెద్ద బండరాళ్ళు నుగ్గునుగ్గై ఉండెను. అప్పటి ఆ సమరభూమి మిక్కిలి భయంకరముగా కన్పట్టుచుండెను. 26వ సర్గము. శ్రీరాముడు దూషణుని అతని అనుయాయులైన రాక్షస యోధులను సంహరించుట. అంతట దూషణుడు తన సైనికులు శ్రీరాముని చేతిలో హతులగుచుండుట గమనించెను. పిమ్మట ఆ పరాక్రమశాలి యుద్ధరంగమున వెన్నుచూపనట్టి 5,000 మంది రాక్షస యోధులను యుద్ధము చేయుటకై ఆదేశించెను. వారు మిగుల వేగము గలవారు, భయంకరులు, శత్రువులకు లొంగనివారు. ఆ రాక్షసులు శూలములతో, అడ్డకత్తులతో, ఖడ్గములతో రాముని మీదకి విజృంభించిరి. ఇంకను వారు అన్ని వైపుల నుండి ఆయనపై ఎడతెరపి లేకుండా శిలలను వర్షింపసాగిరి. మహావృక్షములను విసరివేయుచుండిరి, శరములను పరంపరగా ప్రయోగించుచుండిరి. సంకుల సమరమున కుశలుడైన శ్రీరాముడు ప్రాణాంతకములైన ఆ శిలల వర్షములను, ఎడము లేకుండా వచ్చి పడుచున్న వృక్షములను తన తీవ్ర బాణములచే వమ్ముగావించెను. ఎంతటి వర్షమునకైనను చెలింపని వృషభము వలె శ్రీరాముడు రాక్షసుల శర వర్షమును నిగ్రహించుచు ఏ మాత్రము తొణకక వారిని వధించుటకై క్రుద్ధుడై చెలరేగెను. అట్లు క్రోధమును వహించిన ఆ వీరుడు సింహము వలె పరాక్రమించుచు, అగ్నివలే తేజస్సులను విరజిమ్ముచు, కరుని సేనాపతి అయిన దూషణుని పైనను సైన్యము మీదను అంతటను శర పరంపరను ప్రయోగించెను. అంతట శత్రువులను భంగపరిచెడివాడు కరుని సేనానాయకుడైన దూషణుడు మిక్కిలి క్రుద్ధుడై పిడుగుల వంటి శరములను ఆ రాఘవునిపై వేసెను. సమరవీరుడైన శ్రీరాముడు మిగుల ఆగ్రహించిన వాడై దూషణుని యొక్క మహాధనస్సును తన ఖడ్గముతో ముక్కలు గావించెను. మరియు 4 బాణములతో వాని రథాశ్వములను 4 హతమునర్చెను. శ్రీరాముడు ఆ విధముగా తన పదునైన బాణములచే ఆ రథాశ్వములను కూల్చివేసిన పిమ్మట ఒక అర్ధచంద్రాకార బాణముతో రథసారథి శిరస్సును ఖండించెను. అనంతరము 3 బాణములచే దూషణుని వక్షస్థలముపై దెబ్బతీసెను. ఆ దూషణుని ధనస్సు భంగము కాగా, రథము శిథిలము కాగా,
అశ్వములు హతమైపోగా సారథి నేలకూలగా అతడు ఎంతయు విజృంభించి పర్వత శిఖరము వంటి ఒక ఇనుప గుదియను చేతబట్టెను. ఆ పరిగము చూచెడి వారికి గగుర్పాటు కలిగించునదయ్యుండెను. అది బంగారు రేకులతో చుట్టబడినది. దేవతల సైన్యమును కూడా మర్దించునది. అన్ని వైపులా వాడి అయిన ఇనుప ముండ్లతో ఒప్పుచున్నది. శత్రువుల వసతో తడిసినది. ఇక్కడ వస, శత్రువుల వస అంటే క్రొవ్వు అని అర్థంట. వజ్రముల వలె, వజ్రాయుధము వలె కఠినమైనది. శత్రువుల పురద్వారములను ఛేదించునది. మహాసర్పము వలె శత్రువులకు భయమును గొల్పునది. అట్టి ఇనుప కట్ల గుదియను తీసుకొని మిగుల క్రూరుడైన ఆ దూషణుడు రణరంగమున రాముని మీదకి ఉరికెను. ఆ విధముగా తన మీదకి దూసుకొని వచ్చుచున్న దూషణుని యొక్క శౌర్య పరాక్రమ సూచకములైన ఆభరణములు గల 2 భుజములను శ్రీరాముడు 2 బాణములచే ఖండించెను. అంతట దూషణుని 2 హస్తములు తెగిపోగా అపరిమిత ప్రమాణములలోనున్న ఇనుప కట్ల గుదియ రణరంగమున ఇంద్రధ్వజము వలె అతని చేతుల నుండి పడిపోయెను. 2 భుజములను ముక్కలు ముక్కలు కాగా ధీరుడైన ఆ దూషణుడు దంతములు విరిగిన మదపుటేనుగు వలె నేల కొరిగెను. ఆ విధముగా రఘువీరుని చేతిలో నిహతుడై నేలపాలైన దూషణుని చూచి సమస్త ప్రాణకోటియును బాగు బాగు అనుచు శ్రీరామునకు జేజేలు పలికిరి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అనే అనుమానం వస్తుందేమో. మనం నిన్నటి రోజున చదువుకున్నాం. అక్కడ ఋషులు, మహర్షులు అందరూ, దేవతలు, గంధర్వులు అందరూ అక్కడ కూర్చుని వీళ్ళ యుద్ధాన్ని చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా రాముడికి జయ జయధ్వానాలు పలుకుతున్నారు వెనక నుంచి. శ్రీరాముడు దూషణుని హతమార్చినందులకు మిగుల బలశాలురైన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది అను 3 సేనానాయకులు ఎంతయు క్రుద్ధులై తమకును చావు దగ్గర పడుటతో ఆ రఘువీరుని మీదకి ఒక్కుమ్మడిగా విజృంభించిరి. మహాకపాలుడు ఒక మహాశూలమును, స్థూలాక్షుడు అను రాక్షసుడు అడ్డకత్తిని, ప్రమాది అనువాడు గండ్రగొడ్డలిని చేపట్టి ఉంటిరి. అట్లు మీదకి వచ్చి పడుచున్న ఆ రాక్షస యోధులను చూచి శ్రీరాముడు ఇంటికి వచ్చిన అతిథులను వలె వారిని మొనదేలియున్న వాడి అయిన తన బాణములచే సత్కరించెను. ఆ రఘువరుడు తీవ్రమైన శరములచే మహాకపాలుని శిరస్సును ఛేదించెను. పెక్కు బాణములచే ప్రమాదిని నుగ్గు నుగ్గు గావించెను. స్థూలాక్షుని యొక్క ముఖమున తీక్షణములైన బాణములను నాటెను. అంతటా ఆ రాక్షస యోధుడు ఒక మహావృక్షము వలె నేల కొరిగెను. పిమ్మట శ్రీరాముడు కోపావేశముతో క్షణమాత్రమున 5,000 శరములను ప్రయోగించి దూషణుని అనుయాయులైన 5,000 మంది యోధులను మృత్యుముఖమున చేర్చెను. దూషణుడు అతని అనుచరులందరూ శ్రీరాముని చేతిలో హతులైనట్లెరింగి కరుడు క్రుద్ధుడై మహాబలశాలురగు తన సేనాపతులను ఇట్లు ఆదేశించెను. మన దూషణుడు మహాసేనతో గూడి మానవమాత్రుడైన రామునితో యుద్ధమనర్చి తన అనుయాయులందరితో సమర రంగమున మడిసెను. కనుక ఓ రాక్షస యోధులారా, మీరందరూ వివిధములగు ఆకారములు గల శస్త్రములతో అతనిని చంపివేయుడు. ఇట్లు పలికిన పిమ్మట కరుడు క్రోధావేశముతో రాముని మీదకి పరుగుదీసెను. అంతట సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అను మహావీరులైన 12 మంది సేనానాయకులు తమ సైనికులతో కూడి రాముని మీదకి విజృంభించి ఆయనపై బాణ పరంపరను ప్రయోగించిరి. అప్పుడు పరాక్రమశాలి అయిన రఘువీరుడు వజ్రమణులతో బంగారముతో నిర్మితములై అగ్నితుల్యములైన బాణములచే ఆ మహాసైన్యముపై దెబ్బతీసెను. బంగారు పిడులు గలవి
వాడి అయినవి అగు ఆ శరముల అగ్నిజ్వాలలను చిమ్ముచు వజ్రాయుధములు మహావృక్షములను వలె ఆ రాక్షసులను అందరినీ నిర్మూలించెను. పిదప శ్రీరాముడు 100 మంది రాక్షసులు ఎదురైనప్పుడు కర్ణికాకారములు గల 100 శరములతోడ, తనను 1000 మంది ఎదుర్కొనినప్పుడు 1000 బాణములతోడ వారిని కథన రంగమునకు బలి ఇచ్చెను. ఆ బాణముల దెబ్బకు వారి కరములు ఆభరణములు చిన్నాభిన్నములాయెను, ధనస్సులు తుత్తునియలయ్యెను. ఆ నిశాచరులందరూ నెత్తురోడుచు నేలగూలిరి. రక్త సిక్తములైన ఆ రాక్షసుల కేశములు రణరంగమునందంతటను చెల్లాచెదురుగా పడియుండెను. అప్పుడు ఆ యుద్ధభూమి దర్భలతో వ్యాప్తమైన మహావేదిక వలె ఒప్పారెను. కనురెప్ప పాటులో 1000 కొలది రాక్షసులు హతులు కాగా, ఆ వన ప్రదేశమంతయును మాంస ఖండములతో రక్తపు బురదలతో నిండి మిగుల భీతి గొలుపుచు నరకతుల్యమై ఒప్పెను. ఎట్టి వాహనము లేని శ్రీరాముడు ఒక్కడే భయంకర కృత్యములను వనర్చునట్టి 14,000 మంది రాక్షస యోధులను అవలీలగా మట్టుబెట్టెను. సమరభూమి యందు అడుగిడిన యోధులలో శత్రు సంహారకుడైన శ్రీరాముడు, మహారథుడైన కరుడు, త్రిశిర రాక్షసుడు మాత్రమే మిగిలియుండిరి. మిక్కిలి బలశాలురు, సామాన్యులకు లొంగని వారు, భయంకరాకారులు అయిన మిగిలిన రాక్షస వీరులు ఎల్లరును లక్ష్మణాగ్రజుడైన శ్రీరాముని చేతిలో హతులైరి. కరుడు చూచుచుండగానే మహాబలవంతులైన రాక్షస సైనికులందరూ మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముని ధాటికి నేల కొరిగిరి. అప్పుడతడు ఒక మహారథమునెక్కి వజ్ర ప్రాణి అయిన ఇంద్రుని వలె ఒప్పుచు శ్రీరామునితో యుద్ధమునకు తలపడెను. తన సైన్యం మొత్తం సంహరించుకుపోయిన శ్రీరాముడు ఒక్కడే 14,000 మందిని అలా నేల కూర్చేశాడు. అయినా సరే కరుడు ఏమాత్రం ఆగకుండా శ్రీరాముడితో యుద్ధానికి ముందుకే వెళ్ళాడు తప్ప కరుడు ఏమాత్రం ఒక్కడుగు కూడా వెనక్కి వేయలేదు. 27వ సర్గము. కరుని సేనాధిపతి అయిన త్రిశిరుడు శ్రీరాముని చేతిలో హతుడగుట. శ్రీరామునితో యుద్ధమునర్చుటకై కరుడు వెళ్ళుచుండగా అతని సేనాధిపతి అయిన త్రిశిరుడు అను రాక్షసుడు అతనిని సమీపించి ఇట్లు నుడివెను. ఓ మహావీరుడా, ఆగుమాగుము, తొందరపడవలదు. ఈ యుద్ధమునకు వెంటనే నన్ను నియోగింపుము. మహాబాహువైన రాముడు రణరంగమున నేల కొరుగుటకును చూడగలవు. సకల రాక్షసులు క్షేమము కొరకై రాముడు వదార్హుడే. ఆ పనిని నేను పూర్తి చేయుదును. నీ సమక్షమున ఆయుధముపై స్పృశించి ఈ విషయమును ప్రమాణపూర్వకముగా వచించుచున్నాను. ఈ సమరమున నేను అతని పాలిట మృత్యుదేవతనగుదునో లేక అతడు నన్ను మృత్యుముఖమున చేర్చునో నీవే ప్రత్యక్షముగా చూడగలవు. కనుక ప్రస్తుతము నీ రణోత్సాహమును నిగ్రహించుకొని కొంత తడువు ఈ విషయమున సాక్షీభూతుడవై ఉండుము. నా చేతిలో రాముడే నిహతుడైనచో విజయ గర్వముతో నీవు జనస్థానమును చేరెదవు. లేదా అతని వలన నేను మడిసినచో అప్పుడు నీవే ఆయనను యుద్ధమున ఎదుర్కొనవచ్చును. మృత్యు ప్రేరణచే త్రిశిరుడు అట్లు పలుకగా కరుడు అందులకు తన సమ్మతిని తెలుపుచు వెళ్ళుము, యుద్ధమునర్పుము అని ఆజ్ఞాపించెను. అంతట త్రిశిరుడు శ్రీరాముని ఎదుర్కొనుటకై బయలుదేరెను. త్రిశిరుడు అంటే 3 తలలు గలవాడుట. వేగముగా సాగిపోగల గుర్రములను పూంచిన రథమును అధిరోహించి పోరుసల్పుటకై రాముని మీదకి విజృంభించెను. అప్పుడతడు 3 శృంగముల పర్వతము వలె ఒప్పుచుండెను. సమర భూమి యందు నిలిచిన త్రిశిరుడు నీటితో తడిసిన దుందుబి వలె నినదించుచు ఒక మహామేఘము వలె రామునిపై ఎడతెరిపి లేకుండా బాణములను వర్షింపసాగెను. శ్రీరాముడు తన వైపునకు దూసుకొని వచ్చుచు బాణములను గుప్పించుచున్న త్రిశిరుడు అను రాక్షసుని చూచి తన నిశితములైన బాణములను ధనస్సునందు సంధించి అతనిని నిరోధించెను. శ్రీరామునకు త్రిశిరునకు మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధము
బలిష్టములైన సింహ గజములకు వాటిల్లిన పోరువలే ఒప్పారెను. అంతట త్రిశిరుడు శ్రీరాముని పాలభాగమును 3 బాణములతో కొట్టెను. అందులకు శ్రీరాముడు మిగుల కుపితుడై వెంటనే వ్యంగ్యముగా ఇట్లు పలికెను: అహో, పరాక్రమశాలి అయిన ఈ రాక్షసుని బలమెంతని చెప్పవచ్చును. ఈతని బాణములు నా నొసలను పుష్పముల వలె తాకుచున్నవి. ఓ త్రిశిరాసురా, నా ధనస్సు నుండి బయల్వెడలిన శరములను నీవు ఎదుర్కొనుము అని పలికి క్రుద్ధుడయ్యున్న శ్రీరాముడు విషసర్పముల వంటి 14 బాణములతో త్రిశిరుని వక్షస్థలముపై దెబ్బతీసెను. పరాక్రమశాలియు యుద్ధ కుశలుడైన ఆ రాఘవుడు వంగిన కనుపులు గల 4 శరములతో త్రిశిరుని యొక్క వడిగల గుర్రములను పడగొట్టెను. 8 బాణములను వేసి రాక్షస సేనాపతి సారథిని నొగలునందే కూల్చెను. రథముపై ఎగురుచున్న ధ్వజమును ఒకే ఒక్క శరముతో ఛేదించెను. శ్రీరాముని బాణముల దాటికి రథము శిథిలము కాగా త్రిశిరుడు దారి నుండి క్రిందికి దూకుచుండెను. ఇంతలో రాఘవుడు తన బాణములను ప్రయోగించి అతని వక్షస్థలమును బ్రద్దలు గావించెను. అంతటా ఆ రాక్షస యోధుడు నిశ్చేష్టుడయ్యెను. ఊహింపనలవి కాని ప్రజ్ఞాశాలియగు ఆ రఘువీరుడు క్రుద్ధుడై 3 వడిగల శరములతో కొట్టి ఆ రాక్షస యోధుని 3 శిరములను నేలపాలు గావించెను. వాని 3 తలలను పడిపోగా రాముని శరములకు శిథిలమైన ఆ రాక్షసుని ముండెము నెత్తురోడుచు నేలపై కూలెను. కరుని సైనికులలో పెక్కుమంది సమర భూమికి బలికాగా మిగిలిన రాక్షసులు రాముని చేతిలో మిగుల దెబ్బతినిరి. అంతటా వారు రణరంగమున నిలువజాలక పెద్ద పులి భయమునకు పరుగులు దీయుచున్న లేళ్ల వలె అచటి నుండి పారిపోసాగిరి. అట్లు పారిపోవుచున్న ఆ రాక్షసులను చూచి కరుడు మిక్కిలి క్రుద్ధుడాయను. వెంటనే అతడు వారిని మరల్చి స్వయముగా చంద్రునిపైకి రాహువు వలె శ్రీరాముని మీదకి విజృంభించెను. ఇక్కడ వరకు మొత్తం యుద్ధంలో శ్రీరాముడు 14,000 మందిని సంహరించడం, మిగిలిన 3లో త్రిశిరుణ్ణి కూడా సంహరించడం, శ్రీరాముడు కరుడు మాత్రమే మిగిలారు. ఇప్పుడు యుద్ధంలో వారికి ఏ విధంగా యుద్ధం జరిగింది అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.